హాయ్ అండి. ఈరోజు మనము స్పెషల్గా చిలగడ దుంపలు అంటే స్వీట్ పొటాటోస్, వీటిని గన్సుగడ్డలు కూడా అంటారు. వీటిని మాత్రం ఈరోజు మనం ఉడకబెట్టేసుకుందామండి. నార్మల్ స్టైల్లో కాదు, వాటర్లో పోసి కొద్దిగా సాల్ట్ వేసేసుకుని అలా కాకుండా ఈరోజు స్వీట్ పొటాటోస్ని స్వీట్గా చేసేసుకొని ఉడకబెట్టేసుకుందాం. దానికోసం ఏం చేయాలి అంటే, ముందుగా చిలగడ దుంపల్ని తీసుకొని వాటికి బాగా మట్టి ఉంటుందండి. అవి లోపల భూమి లోపల కాస్తాయి కాబట్టి వాటిని వాటర్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచండి. మట్టి అంతా కూడా కరిగిపోతుంది. అలాంటప్పుడు బాగా రుద్ది మంచిగా క్లీన్గా వాటిని కడిగి పెట్టేసుకోవాలి. అలా కడిగి పెట్టేసిన చిలగడ దుంపల్ని నీట్గా చివర్లన్నీ కట్ చేసి, రెండు వైపులా చివర్లు కట్ చేసుకొని సగానికి వీటిని కట్ చేసి పెట్టండి. కట్ చేసిన తర్వాత దీనికోసం మనకి నెయ్యి, బెల్లము కావాలన్నమాట. వీటిని ఒక కుక్కర్లోకి తీసుకోండి. దాంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ పీస్ బెల్లాన్ని తీసుకొని చక్కగా సన్నగా తరిగేసి, సరిపడ బెల్లాన్ని తీసుకొని సన్నగా తరిగి పెట్టేసి ముక్కల్లో వేసేయండి. ఒక్కసారి అన్నిటినీ బాగా కలిపేయండి. మనం ఇక్కడ ఏ వాటర్ కూడా యాడ్ చేయట్లేదు అనమాట. బట్ పైన మాత్రం వాటర్తోని ఒక మూత పెట్టేసి పెడదాం. అంటే ఒక ప్లేట్లో వాటర్ పోసేసి ఒక 2 గ్లాసులు దానిపైన ఆవిరికి పెట్టేసేయాలన్నమాట. కింద కొంచెం నెయ్యి, బెల్లం ఉంది కాబట్టి అవి కరుగుతాయి. అవి కరిగిన తర్వాత ఈ పైన ఆవిరి ఉంటుంది కాబట్టి మనకి కింద అడుగు అంటకుండా ఉంటుంది. ఆ బెల్లం మొత్తం నెయ్యి, బెల్లం కూడా చక్కగా కరిగిపోయి ఈ ముక్కలకి, చిలకడ దుంపలకి పడుతుందండి. చక్కగా ఉడికిపోతుంది, ప్రాబ్లమే లేదు. మంచిగా వీటిని ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది. నేనైతే ఇలా ప్లేట్లో తీసుకుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. సో నేను వీటిని ప్లేట్లోకి తీసి పెట్టాను తినడానికని. రెడీ టు ఈట్ అనమాట. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. నాకైతే నేచర్ ఇచ్చిన ఇలా వచ్చేవన్నీ కూడా చాలా ఇష్టం అనమాట. వీటిని పల్లీలు, లేదంటే చిలకడ దుంపలు, రేగుపళ్ళు, ఇలాంటివన్నీ కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటాను. చూడండి, ఇలా స్పూన్తో తీసుకుని అలా తింటుంటే వేడివేడిది సూపర్గా ఉందన్నమాట. టేస్ట్ చాలా అదిరిపోయింది. సో తినేటప్పుడు కూడా మీకు వీడియో తీద్దామని ఇలా తీసుకుని తింటూ ఒక 2-3 ముక్కలు తినేసాను. వీడియో కోసం తింటున్నావా, నిజంగానే మొత్తం తినేస్తున్నావా అని మా వాళ్ళు జోక్ చేస్తున్నారు. సూపర్గా వచ్చింది. నాకైతే ఈ రెసిపీ ఇలా ఉడికించుకోండి చిలకడ దుంపని. ఈసారి చాలా బాగుంటాయి. మంచిగా బెల్లం కూడా ఐరనే, అలాగే చాలా ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట ఈ గన్సుగడ్డల్లో. అండ్ ఇది మోరోవర్ ఫైబర్ ఫుడ్. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ మంచిదన్నమాట. ఫైబర్ మన బాడీకి చాలా మంచిదండి. తినాలి. ఎప్పుడు ఏ సీజన్లో ఏది దొరుకుతాయో అవి తింటూ ఉండాలి. అలాగే నేను ఈసారి అయితే వీటిని ఇలా ఉడికించాను. సో మీకోసం అని చెప్పి చక్కగా వీడియో కూడా తీసి షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఇలాగే ఉడికించుకొని తినండి.